హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసక్తి. జట్కా బండి శరవేగంగా కదులుతుంది. చీకటిలో దారి కనబడటం కష్టంగా ఉండటంతో అలీ ఏకాగ్రతతో బండి నడుపుతున్నాడు. నా పక్కనే స్నేహితుడుగా ఉన్న అలీ గురించి నాకు తెలియలేదు. అసలు ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు నియమించారు? సందేహాలకు సమాధానం కోసం అలీని ప్రశ్నించటం మొదలుపెట్టాను. అలీ, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? ఈ కేసులో నిన్ను ఎవరు నియమించారు? ఇంకా అడగట్లేదేంటి అని అనుకుంటున్నా మనసులో. అడిగావు సరే, కనిపెట్టడం నీ వృత్తే కదా. అసలు విషయం చెప్పు. నేను లండన్లో విషన్ ఎవల్యూషన్ అండ్ డిజైనింగ్ అనే కోర్స్ చేస్తుండగా అదే కోర్స్ చదువుతున్న లక్ష్మిగారు పరిచయం అయ్యారు. ఆ తరువాత కూడా తరచూ కలుస్తుండేవాళ్ళము. నేను డిటెక్టివ్గా మా కంపెనీలో మొదటి కేస్ సాల్వ్ చేశాక ఒకరోజు లక్ష్మిగారు నన్ను కలిసి వాళ్ళ తాతగారు, పెద్దనాన్నగారు అనుమానాస్పదంగా మరణించారు అని చెప్పి తను ఊరికి వెళ్ళిపోయారు. నేను మొదట్లో అవి మామూలు యాక్సిడెంట్స్ అనుకున్నా. కానీ కొన్ని రోజులకి మళ్ళీ ఆమె లేఖ రాశారు. ఆమెకు వాళ్ళ పెద్దనాన్నగారు చనిపోయింది యాక్సిడెంట్లా అనిపించలేదు అని, నన్ను కేసు తీసుకుంటారా అని ఇంకా కొన్ని వివరాలు అందులో రాశారు. కానీ మా కంపెనీ పని ఒత్తిడిలో ఆ లేఖలను అంతగా పట్టించుకోలేదు. లక్ష్మిగారు పట్టు వదలకుండా ఇక్కడ జరిగే విషయాలు అన్నీ లేఖల ద్వారా నాకు వివరించేవారు. అవి చదివే కొద్దీ నాలో ఆసక్తి పెరిగింది. ఎప్పుడైతే లక్ష్మిగారు భవంతిలో రాత్రిపూట అపరిచితులు ప్రవేశిస్తున్నారు అని రాశారో అప్పుడే ఇంకా ఆలస్యం చేయకూడదని మా కంపెనీలో ఉద్యోగం మానేసి ఇక్కడికి నాటక రచయితగా వచ్చాను. కనుమూరి గారికి నువ్వు డిటెక్టివ్ అని తెలుసా? తెలుసు. లక్ష్మిగారు ముందే చెప్పారు. నా మనసులో అందరికీ తెలుసు అన్నమాట. నేను నా స్నేహితుడు అనుకుని లక్ష్మిగారి గురించి, నా ప్రేమ గురించి నీతో చెప్పాను. అలీ, నువ్వు ఈ టైంలో కృపగారి పరిశోధనశాలలో ఏం చేస్తున్నావు? అది తరువాత. ఏం తెచ్చానో చూడు. కృపగారి ఇంట్లో నాకు ఈ పత్రాలు దొరికాయి. అవి నా దగ్గర నుండి తీసుకొని తాను గుర్రాలను అదుపు చేస్తూ అక్కడ ఉన్న దీపకాంతిలో వాటిని పరీక్షించి చూశాడు. వీటితో పనిలేదు. ఎందుకు? కాసేపు ఓపిక పట్టు. భవంతి చేరుకున్నాక అన్ని వివరాలు తెలుస్తాయి. నేను అలీ భవంతిలోకి వెళ్ళాము. కనుమూరి గారు కాస్త కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అలీని చూసి హడావిడిగా ఎదురు వచ్చి, ఏమైంది? అలీ, మనం అనుకున్నది నిజమే. కనుమూరి ఊపిరి పీల్చుకొని అక్కడే ఉన్న బల్ల మీద కూర్చుని పిడికిలతో దాన్ని గుద్ది పళ్ళు బిగించి, గాట్ హిమ్. నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎవరు అనుకున్నారు? ఎవరు దొరికారు? కనుమూరి. ఎవరూ కాదు. అసలు ప్రశ్న ఎందుకు? కనుమూరి తన జేబులో నుండి గజ్జెలు 1 అంగుళము పరిమాణంలో ఉన్న ఒక సీసా తీసి, ఇవే ఈ కేసులో కీలక పాత్రలు. రాయుడు, ఈ గజ్జెలు లక్ష్మిగారివి అని నీ అనుమానం కదా? అవును. కనుమూరి. నేను ముందు లక్ష్మిగారివే అనుకున్నా. కానీ మహేష్ భూపతి పార్టీకి వచ్చిన వారి అందరి గురించి వివరాలు సేకరించిన తరువాత అర్థమయింది ఇవి దర్శన్ చిత్రపాటి కూతురి అలోక్య చిత్రపాటి గారివి అని. ఎందుకంటే ఆ పార్టీలో మహేష్ గారి గదిలోకి వెళ్ళేంత చనువు ఆమెకు తప్ప ఎవరికీ లేదు. అలోక్య గారికి మహేష్ గారంటే ఇష్టం. దర్శన్ గారు కూడా ఆమెను మహేష్ గారికి ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారు అని ఆయనే చెప్పారు. అందువల్ల ఇది పెద్ద విషయం అని అప్పుడు అనిపించలేదు. కనుమూరి గారు నా వైపు చూసి తన చేతిలో ఉన్న పొగాకు గొట్టాన్ని వెలిగించి, కానీ పోతన ఎప్పుడైతే భూపతిరాజు గారు, మహేష్ నాన్నగారు చనిపోయిన రోజు అలోక్య గారు పట్నం వెళ్ళారు అని చెప్పారో నాకు అనుమానం మొదలైంది. 2 చావుల్లోనూ ఒకరే ఉన్నారు. అది కూడా ఒక నీడలాగా. పొగ బయటకు వదులుతూ ఆ నీడను ఛేదించటానికి దర్శన్ గారి ఇంటికి వెళ్ళాను.
దర్శన్ గారితో వారి కూతురితో మాట్లాడాను. వారిని విచారించగా వారికి మహేష్ గారికి మంచి అనుబంధమే ఉంది అని తెలిసింది. ఆ అనుబంధం నిజమో కాదో తెలుసుకోవటానికి కృపగారితో మాట్లాడాను. కృపగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. దర్శన్ గారు మహేష్ గారిని పార్టీలో తన కూతురితో వివాహం గురించి అందరికీ చెప్పమని కోరారట. కానీ మహేష్ గారు అందుకు అంగీకరించలేదు అని చెప్పారు. కనుమూరి కృపగారు ఇచ్చిన వివరాలతో అలౌక్య గారిని మళ్ళీ కలిశాను. ఆమె మహేష్ గారు తనని ముందు పెళ్లి చేసుకుంటానని చెప్పారు అని, అదే విషయం పార్టీలో అందరితోనూ చెబుతా అని మాట ఇచ్చారు అని, కానీ ఆ తరువాత పెళ్లి గురించి ఆ రోజు మాట్లాడొద్దు అని చెప్పారని చెప్పింది. అయితే కనుమూరి ఇది దర్శన్ గారికి నచ్చలేదు. తన పరువు పోతుంది, అలాగే మహేష్ గారు అల్లుడు అయితే వచ్చే ఆస్తి హోదా కూడా తనకి ఉండవు కాబట్టి ఆయనే మహేష్ గారిని చంపేశారు. దర్శన్ గారా? అది ఎలా సాధ్యం? నేను చూశాను. మహేష్ గారిని దర్శన్ గారు చంపలేదు. కనుమూరి అక్కడికే వస్తున్నా. నీ ప్రశ్న ఎలా చంపారు అనే కదా? అవును, అదే ఈ సీసా. ఇది నాకు దర్శన్ గారి ఇంట్లో దొరికింది. ఇదే సీసా, అందులో అదే రసాయనం. నాకు పార్టీ తరువాత రోజు భవంతిలో క్లూస్ కోసం వెతుకుతుండగా కనిపించింది. దీనికోసం తెలుసుకోవటానికి దీనిని ల్యాబ్కి పంపించాను. ఆ ల్యాబ్ పరీక్ష ఫలితాలలో తెలిసింది ఇది సాధారణమైన డ్రగ్ కాదు అని. దీని గురించి సూక్ష్మంగా చెప్పాలంటే ఈ డ్రగ్ మానవ శరీరంలోకి ప్రవేశించాక ఊహాశక్తిని విపరీతంగా పెంచేస్తుంది. మనిషిలో సాధారణంగా ప్రతికూలత ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఈ డ్రగ్ తీసుకున్న మనిషికి కాస్త భయం కలిగినా తనకి నచ్చనివి, విపరీతంగా భయం కలిగించేవి తన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ ఒత్తిడి మానవ శరీరం తట్టుకోలేదు. తీవ్రమైన చర్యలు కానీ, గుండెపోటుతో కానీ, బీపీ ఎక్కువై నరాలు పగిలి కానీ చనిపోవచ్చు. అలీ అంతే ముఖ్యమైన విషయం, ఇది మనిషి చనిపోయాక అతని రక్తంలో కానీ, మిగతా శరీర ద్రవాలలో కానీ కనిపించదు. అంటే పరమాణువులు విస్తరించాక వాటిని కనిపెట్టడం కష్టం. అందువల్ల మహేష్ గారి శరీరాన్ని పరీక్షించినా ఈ విషయం ముందు తెలియలేదు. మరి ఇదే చావుకి కారణం అని మీకు ఎలా తెలుసు? కనుమూరి దీన్ని మనిషి శరీరంలోకి పంపించే ముందు ఒక ఉత్ప్రేరకం, క్యాటలిస్ట్ కలపాలి. ఆ ఉత్ప్రేరకం చాలా ఇంగ్లీష్ మందుల్లో ఉండేదే. కానీ మహేష్ గారి శరీరంలోనూ, నిన్న పైకి తీసిన భూపతిరాజుగారి శరీరంలోనూ ఉండటం వల్ల, భవంతిలో ఈ డ్రగ్ సీసా దొరకటం వల్ల ఇది వాడి ఉంటారు అని నిర్ధారణకు వచ్చాము. భూపతి రాజుగారిని ఎందుకు చంపాలి? కనుమూరి 1. విగ్రహం ఆయన దగ్గర నుండి తీసుకుందాము అనే ఆశతో. 2. అలౌక్య గారిని తన కోడలు చేసుకోవటానికి ఆయన అంగీకరించకపోవచ్చు. వీటిలో ఏదో ఒకటి కారణం అయి ఉండవచ్చు. చంపేస్తే ఆస్తి రాదు కదా. అలీ లక్ష్మిని కూడా చంపేస్తే తరువాత తన కూతురికి మహేష్ గారికి పెళ్ళి అయ్యింది అని నిరూపించడం అంత కష్టం కాదేమో. పైగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆ డ్రగ్ సీసా ఇంట్లో దొరికింది అనేది ఆధారం ఎలా అవుతుంది? కనుమూరి అందుకే కదా ఆధారం కోసం లక్ష్మి గారిని దర్శన్ దగ్గరికి పంపాను. అర్థం కాలేదు. కనుమూరి ఏముంది? లక్ష్మి గారిని దర్శన్ గారితో తనకి నిజం తెలిసిపోయింది అని చెప్పమని చెప్పను. తప్పు చేసిన వాడు దొరికిపోతే కంగారు పడతాడు. ఆ కంగారులో లక్ష్మి మీద దాడి చేస్తాడు. అప్పుడు పట్టుకుంటే ఆధారాలు అక్కర్లేదు. నాకు కోపం వచ్చింది. లక్ష్మి గారు ఎరా అనుకున్నారా? ఒంటరిగా ప్రమాదంలోకి పంపటానికి మీకు చేతకాకపోతే వదిలేయండి, అంతేగాని ఇలా చేస్తారా? కనుమూరి రాయుడు కంగారు పడకు. వారిని అనుచరిస్తూ రక్షగా పోతన, భూపతి సైన్యం ఉన్నారు. అంతలో పోతన భవంతిలోకి వచ్చారు. కనుమూరి మీరు ఏంటిక్కడ? మిమ్మల్ని లక్ష్మి గారికి తోడుగా ఉండమని కబురు పంపించాను కదా. పోతన లేదు, వచ్చిన అతను నన్ను భవంతికి రమ్మని కబురు ఇచ్చాడు. అలీ అంటే మీరు పంపినవాడు దర్శన్ చిత్రపాటి మనిషా? అయితే లక్ష్మి గారు